హాయ్ అండి. కుడుంబూర్లు అంటే మీలో ఎంతమందికి తెలుసు? అవేనండి పెసరపప్పుతో చేస్తారు కదా, అవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. అండ్ ఇవి చేసుకోవడం కూడా కొంచెం సింపులే, కానీ పెద్ద ప్రాసెస్ అనమాట. ముందుగా పెసరపప్పును ఒక 6 hours వరకు నానబెట్టుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నామంటే ఒక 2 వాయిల వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇంకొక వాయి అయితే కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం తక్కువగా ఉంటే కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఆవిరి కుడుములు పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి అన్నమాట. చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అవి ఉడికేలోపు ఒక పెద్ద సైజ్ టెంకాయ తీసుకొని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి, పౌడర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కుడుమ అయితే ఉడికిపోయింది. ఇలా కూడా తింటే చాలా బాగుంటుందండో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇవి కొంచెం చల్లారాక మనము వేలుతో ప్రెస్ చేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా కుడుములన్నీ కూడా పెట్టుకున్నాను. ఇవి బాగా చల్లారాక వేలుతో ప్రెస్ చేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనము దీనికి లేయర్ యూస్ చేస్తాం కదా, అదైతే కలుపుకుందాము. కొంచెం మైదా పిండి, కొంచెం పంచదార, కొంచెం బియ్యం పిండి వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. వేలు పెట్టుకుంటే తగిలేలా కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడైతే పాకం పెట్టుకుందామండి. నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కదా, సో నేనైతే 1 kg బెల్లం, kg పంచదార అయితే తీసుకున్నా. అండ్ ఒక చిన్న లోటతో వాటర్ అయితే తీసుకున్నాను. ఈ పాకం అనేది ఎలా రావాలంటే మనం గిన్నెలో వేసుకుంటే కొంచెం ముద్దలా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకాన్ని తీసుకొని ఇప్పుడు మనము కోకోనట్ పౌడర్ పెట్టుకున్నాం కదా పక్కన గ్రైండ్ చేసుకొని అది వేసుకుందాము. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. కొంచెం షుగర్లో గ్రైండ్ చేసుకొని వేసుకున్నాము. ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా, మనం ముందుగా కుడుములు పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే పౌడర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. తినాలనుకుంటే ఇలా కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మీ కన్సిస్టెన్సీ బట్టి మీకు తగినట్టు క్వాంటిటీలో రౌండ్ బాల్స్లా లాడుల్లో చుట్టుకోవాలన్నమాట. మేమైతే కొంచెం పెద్ద సైజే చేసాము. ఇవైతే మేము ఒక ఫంక్షన్ కోసం అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఇలా కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తే సేమ్ లడ్డూలు చేసినట్టున్నాయి కదా, సేమ్ అదే విధంగా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడైతే వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లేయర్ బ్యాటర్ ఉంది కదా, అందులో డిప్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. కొంచెం పెద్ద ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇవి అయితే మాత్రము ఒక 2-3 days వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా శ్రీకాకుళం సైడ్ అయితే ఈ విధంగా చేస్తాము. మీరు మీ సైడ్ ఎలా ఈ బూరెలను తయారు చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.